వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులకి కార్యకర్తలకి అండగా నిలవడానికి ఎటువంటి విధానాలు అవలంబించాలనేటువంటి దాని మీద ఈరోజు ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. దానిని బట్టి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. రోజు గెలుపుకి ఓటమికి మధ్య తేడాలు చాలా స్వల్పం కాబట్టి లక్షల సంఖ్యలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు రావడం జరిగింది. 5,000 నుంచి 15,000 నుంచి 20,000 వ్యత్యాసంతో ఓటమి పాలై ఉండొచ్చు. కానీ మా మీద ఆశలు పెట్టుకున్నటువంటి ప్రజలు, మాకు అండగా నిలిచినటువంటి నాయకులు, మాతో పాటు నడిచినటువంటి కార్యకర్తలు, వీళ్ళ యొక్క యోగక్షేమాలు కానీ వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి అవసరం కానీ అటువంటి గురుతర బాధ్యత మా అందరి మీద ఉంది అనేటువంటిది ఈరోజు అందరికీ తెలిసినటువంటి విషయమే. దాని మీద ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేశాం. ఇలా 2 పర్యాయాలు అన్ని నియోజకవర్గాలు పర్యటించాలి. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే కార్యకర్తలకి ఎక్కడైతే ఇబ్బంది జరిగిందో అక్కడ వెళతాం. అధికారులు ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే అధికారులను నిలదీస్తాం. అదేవిధంగా ప్రతి కార్యకర్తకి అండగా నిలవడానికి ఒకవేళ నిజంగా కార్యకర్తకు సంబంధించినటువంటి ఆస్తుల నష్టం జరిగినా లేదా వాళ్ళు ఏదైనా గాయపరిచిన ఆ కుటుంబాలను నేరుగా వెళ్లి ఆ కుటుంబాలతో మాట్లాడతాం, వాళ్ళకి అండగా నిలుస్తాం. ఈ ప్రభుత్వ విధానాలని ఎక్కడన్నా ఇటువంటి దౌర్జన్యాలు చేస్తే వాటిని వ్యతిరేకిస్తాం. అందుకనే ఒక కార్యాచరణ ప్రతి నెల కూడా 2 సార్లు 2 నియోజకవర్గాల నుంచి 3-4 నియోజకవర్గాల వరకు పర్యటించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగా కార్యకర్తలను కలవడం, నాయకులను కలవడం, కార్యకర్తలకు ధైర్యం చెప్పడం, కార్యకర్తలను ధైర్యంగా నిలవమని కోరడం, దానితో పాటు ఎక్కడన్నా అన్యాయాల అక్రమాలు జరిగితే అధికారుల దగ్గరికి వెళ్లడం, అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం, అధికారులు వాటిని సరిగ్గా గనక సక్రమంగా పరిష్కరించకపోతే అధికారులను నిలదీయడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి ఉంది. మేమేమి రాజకీయాల్లో ఉన్నాం, పదవులు అనుభవించాం. జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ కూడా పదవులు ఇచ్చారు. మేము 2 సార్లు ఎమ్మెల్యేలు అయ్యాం, మంత్రులు అయ్యాం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను నిర్వహించాం. కాబట్టి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ జెండాని ప్రతి ఒక్కరూ కూడా భుజాన్ని వేసుకుని మోస్తాం. ప్రత్యేకించి ఈరోజు ఎంత ఓటింగ్ శాతం, 40% ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడానికి ప్రధానమైనటువంటి కారకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం రేపు ఏమి జరుగుతుంది అనేటువంటి ఆలోచన చేయకుండా మా కోసం నిలబడి ప్రాణాలు చెగించి పోరాడినటువంటి యోధులు మా కార్యకర్తలు. కాబట్టి వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఇప్పటికే కొన్ని దగ్గరలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం, హింసించడం రకరకాలుగా ఈరోజు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా వాటికి సంబంధించి రేపు సోదరులు ప్రభాకర్ రెడ్డి గారు కార్యకర్తల సమావేశాన్ని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 10 గంటలకి అందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటాం. కార్యకర్తలకు ధైర్యం చెప్తాం. మీడియా ముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తని మేము కోరుకునేది మీరు ధైర్యంగా ఉండండి. మీ ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డు పెడతాం. మమ్మల్ని దాటుకొని ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదకి రావాలి. వాటికి ఎవ్వరం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అందరం అండగా ఉంటాం, అన్ని విధాలు అండగా ఉంటాం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఈరోజు పార్టీ ఆఫీసును కూడా బలోపేతం చేస్తాం. అన్ని విధాల అన్ని రకాల కార్యకర్తలను కాపాడుకునేదానికి అందరం సిద్ధంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మా పనులు ఏ ఉన్నా సరే మేము పూర్తి స్థాయి సమయాన్ని వెచ్చించి కార్యకర్తల కోసం, నాయకుల కోసం, పార్టీని మరింత పటిష్టపరచడం కోసం పనిచేయడం జరుగుతుందని చెప్పి ఆ కార్యక్రమ వివరాలని ఈరోజు మీ ముందు తెలియజేయడం జరిగింది.